సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభువు మనతో మాట్లాడునుగాక. నిర్గమాకాండము 18వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనం చదివి ధ్యానం చేద్దాము. నిర్గమాకాండము 18వ అధ్యాయము మొదటి 12 వచనాలు. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రో వినినప్పుడు, మోషే మామ అయిన ఆ యిత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. మోషే మామ అయిన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చెను. యిత్రో అను నీ మామ నైనా నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసినదంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేళ్ల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. ఇక్కడ కనాను యాత్రలో ఒక దగ్గర వారు ఆగినట్టు మనము చూస్తున్నాం. ఆ కొండ దగ్గర వారు ఆగారు. అప్పుడు యాజకుడు అయినటువంటి మోషే గారి యొక్క మామ అయినటువంటి యిత్రో గారు తన కుమార్తె మరియు ఆమె కుమారులను ఇద్దరిని తీసుకొని మోషే దగ్గరికి వచ్చుట, అక్కడ వచ్చినప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాలను మరియు గతములో దేవుడు చేసినటువంటి మేళ్లను, ఐగుప్తీయులను ఓడించి ఇశ్రాయేలీయులను రక్షించుట, వాటన్నిటిని బట్టి వారు కుటుంబముగా మరియు సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధన చేసినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మన పాఠం ఏమిటంటే కనాను యాత్రలో ఆరాధనకు కారణములు. వీళ్ళు ఇక్కడ బలిపీఠమును కట్టి బలులను అర్పించి సంతోషించి దేవుణ్ణి స్తుతించిరి, కలిసి భోజనం చేసిరి. హల్లెలూయా. అంటే ఆరాధనకు కొన్ని కారణాలను మనం ఇక్కడ గమనించాలి. ఆరాధనకు కొన్ని కారణాలను మనం గమనిస్తే, ఇక్కడ మోషే గారి యొక్క మామ అయినటువంటి యిత్రో గారు కూడా ఐగుప్తులో ఏమేమి జరుగుతుందో కనుక్కుంటున్నాడు. ఆయన ఐగుప్తులో లేడు, ఆయన ఐగుప్తుకి వెళ్ళలేదు. మిద్యాను అనేటువంటి ప్రాంతంలో జీవిస్తున్నాడు. మొదటి వచనంలో దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయిన యిత్రో వినినప్పుడు, హల్లెలూయా,
అంటే మనము ఆరాధన చేయుటకు గల కారణాలను మనము ఈ వాక్య భాగములో మనం చూచినప్పుడు, మనం ఇంతకుముందు విశ్వవాణి పరిచర్య కొరకు ప్రార్థన చేశాం. అయితే మనము ఆ ఆ పరిచర్యను గురించి మనం విన్నాము. ఎన్ని గ్రామాలలో పరిచర్య జరుగుతున్నది, ఎన్ని స్థలాలలో మందిరాలు కట్టబడ్డాయి, ఎన్ని స్థలాలలో ఈ బైబిల్ స్టడీ సెల్స్ జరుగుతున్నాయి, ఎంతమంది సేవకులు సంపూర్ణ సేవకులుగా ఉంటున్నారు, వారి యొక్క దర్శనం అంటే విన్నప్పుడు నాకనిపించింది ఒక సేవకునిగా, ప్రభా వారిని ఎంతగా బలపరిచావు, వారిని ఎంత మంచి దర్శనము కలిగి నాయన వారిని వాడుకుంటున్నావు, నీకు వందనాలు అని. అటువంటి పరిచర్యల గురించి మనము విన్నప్పుడు హృదయముల ద్వారా మనం ఆయనను స్తుతించుట, ఘనపరచుట, ఇది ప్రభువు కార్యము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా అంటే అక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను విడిపించుట, బానిసత్వంలో నుండి కొందరిని విడిపించుట, ఇప్పుడు కూడా చీకటిలో పాపములో ఉన్నటువంటి వారిని సువార్త ద్వారా విడిపించుట కార్యములు జరిగినప్పుడు అప్పుడప్పుడు నేను చూస్తుంటాను. కొన్ని ప్రాంతాలలో విశ్వవాణి వారు బాప్తిస్మములు ఇచ్చిరి. అంటే కొంతమంది క్రీస్తును అంగీకరించిరి. దాన్ని బట్టి దేవునికి వందనాలను మనం చెల్లించాలి. అదే ఆరాధన. అదే ఆరాధన. మనం కూడుకున్నప్పుడు, ఏ సందర్భంలోనైనా మనం కూడుకున్నప్పుడు ఆయనను కారణాలను బట్టి ఆరాధించు. మనకున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, కారణం లేకుండా కూడా ఆరాధన చేసేటటువంటి పద్ధతులను మనము ఆహ్, గీసుకుంటూ ఉంటాము. అంటే హద్దులను గీసుకుంటూ ఉంటాము. కనుక ఆరాధన చేసే విషయంలో మనము ఆత్మదేవునికి చోటిస్తే దాని యొక్క విశాలత చాలా పెద్దగా ఉంటుంది. ఆరాధన చేసినటువంటి విశాలత. చాలామంది కారణము లేకయే ఏమి పాడుతున్నామో, ఏమి వాయిద్యాలు వాయిస్తున్నామో తెలియకయే, ఆ పాటలో ఉన్నటువంటి అర్థాలు తెలియకయే ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. మనము ఎక్కడైనా, ఏ పరిచర్యలనైనా, ఏ దేశంలోనైనా కొన్ని సంగతులను మనం వినినప్పుడు, కొంతమంది చీకట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు, మనము వాటిని బట్టి మనము కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మోషే మామయ్యైన 2వ వచనము, నిర్గమకాండము 18వ అధ్యాయం 2వ వచనము. మోషే మామయ్యైన ఆ యిత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అంటే యిత్రో, అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోమని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఒక కుటుంబాన్ని కూడా ఆయన తీసుకొని వస్తున్నట్టు, అంటే 4వ అధ్యాయంలో ఈ మోషే గారు తన భార్యను మరియు కుమారులను ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడో మరలా ఆయన తిరిగి పంపించాడు. అక్కడ ఐగుప్తులో జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలను బట్టి తిరిగి తన మామ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు వాళ్ళు విడుదల అయ్యారు. ఇప్పుడు ఆ యిత్రో మోషే గారి యొక్క భార్య పిల్లలతో ఆయన వస్తున్నాడు. మరియు ఈ పిల్లలను కూడా మనం గమనిస్తే, ఈ పిల్లల యొక్క పేర్లు కూడా ఏదో యాదృచ్ఛికంగా, ఏదో తమకిష్టం వచ్చినట్టు అంటే పెట్టుకోకుండా ఒక కారణాన్ని బట్టి, కొన్ని కార్యాలను బట్టి వారి యొక్క పిల్లలకు కూడా ఆ పేర్లను పెట్టినట్టు మనము చూస్తున్నాము. చూడండి ఆ మాట. మొట్టమొదటగా గెర్షోము, అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. అన్య దేశములో పరదేశిని అంటే ఇంకొక దేశానికి సంబంధించినటువంటి వాడను. హల్లెలూయా. అది మంచి మాట. ఇప్పుడు మనము పరదేశులము
అంటే మనం పరలోకానికి సంబంధించినటువంటి వారము. మనం ఇక్కడ అన్య దేశంలో కొంతకాలం మనం ఉంటున్నాము. దాంట్లో కూడా ఒక విశిష్టత ఉన్నది. గెర్షోము. మరియు నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకునే రెండో వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. దేవుడు ఆ ఫరో చేతి నుండి రక్షించాడు అని ఎలియాజర్ అని పేరు పెట్టి, ఆ ముగ్గురిని కూడా ఆయన కుటుంబంగా తీసుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే కుటుంబముతో కలిసి ఆరాధన చేయుట. రెండవ పాఠం. మొదటి పాఠము దేవుడు చేసినటువంటి ఆ కార్యములను బట్టి, ఆ విడుదల కార్యములను బట్టి, ఆ రక్షణ కార్యములను బట్టి ప్రభువును ఆరాధన చేయుట. రెండవది కుటుంబముగా భార్య, పిల్లలతో కలిసి ఆరాధన చేయుట. హల్లెలూయా! మీకు తెలుసా చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి ఆహ్, ఇతర విశ్వాసం కలిగినటువంటి వారు అందరూ ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు. కేవలం మగోళ్ళే పోవాలని, లేకపోతే ఆడోళ్ళు ఒక దగ్గరికి పోవాలని, మగోళ్ళు ఒక దగ్గరికి పోవాలని, పిల్లలు రాకూడదని, ఇవన్నీ చాలా ఆంక్షలుంటాయి దేవుణ్ణి ఆరాధించడానికి. అందుకనే మొదటి అధ్యాయాలలో నిర్గమకాండంలో ఫరో గూడా అదే జెప్తాడు. మీరు మగోళ్ళందరూ పోయి ఆరాధన చేసిరండి అంటే, మోషే గారు అలాగూ ఒప్పక, లేదు లేదు మేమందరము పోవలసినటువంటిది. మా భార్య, మా పిల్లలు, పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులు, మా పశువులు అందరం మేము వెళ్లి దేవుణ్ణి ఆరాధన చేసి రావాలి. కుటుంబ ఆరాధన. భార్య, పిల్లలు కలిసి ఆరాధన. అది మనం కోరుకోవాలి. అది నాకు తెలీదు మీ ఇళ్ళలో కుటుంబ ఆరాధన ఉన్నదో లేదో. మీ ఇండ్లలో మీరు ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నారో లేదో నాకు తెలీదు. నిన్నటి దినంన నేను ఒక యవ్వనస్తుడిని కలిసినప్పుడు ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, మా ఇంట్లో రోజు రాత్రి 10 గంటలకు కుటుంబ ఆరాధన. దాంట్లో వాళ్ళ తల్లి, తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగస్తులు. వాళ్ళ నానమ్మ పెద్ద వయస్సులోనేటువంటి ఈ యవనస్తుని యొక్క భార్య, కుమారుడు ఇంతమంది ప్రతిరోజు 10 గంటలకు రాత్రి వాళ్ళు కుటుంబ ఆరాధన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకవేళ మీకు లేకపోతే ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతకుముందు మన కుటుంబాలలో ఆరాధన మనము ప్రారంభించి మానివేశామేమో, మరొకసారి దానిని ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించుట దేవుని చిత్తమై ఉన్నది. మన కుటుంబము దేవునిని ఆరాధించుటకు, దేవునిలో ఎదుగుటకు అది ఎంత ఉపయోగము. ప్రారంభిద్దాము. ఒక్క 5 నిమిషాలతో ప్రారంభిద్దాము. ఒక్కరు ఇనిషియేషన్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మనకు అది తప్పించడానికి ఇతరుల మీద మనము నెపము మోపి, ఆయన రాడు, లేకపోతే నా భార్య రాదు, లేకపోతే నా భర్త రాడు, నా పిల్లలు రారు, లేకపోతే అట్లా కొన్ని కారణాల చేత, లేతే నాకు ఉద్యోగం ఉంది, మేము చేసుకోలేము. ఏదో ఒక సమయంలో, ఉదయం గాని, సాయంకాలం గాని కుటుంబముగా దేవుని నామములో కూడుకొనుట అది మంచిది. అది వాక్యానుసారము. అది ప్రభువుకు మహిమ. మన కుటుంబాలు ఆత్మీయంగా ఎదుగుటకు అది ఎంతో ఉపయోగపడుతుంది. హల్లెలూయా! కుటుంబ ఆరాధన. తర్వాత 4వ వచనంలో, నిర్గమకాండము 18వ అధ్యాయము 4వ వచనంలో, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టెను. 5వ వచనము, మోషే మామయ్యైన యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇక్కడ మీటింగ్ పాయింట్ దేవుని పర్వతము. హల్లెలూయా! ఎక్కడ కలుసుకోవాలి కుటుంబం అంటే? దేవుని పర్వతము దగ్గర కుటుంబము కలుసుకొనుట. భార్య, భర్త, పిల్లలు, మామ, ఇక్కడ పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుని పర్వతము దగ్గర వారు కలుసుకున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా! మనం అప్పుడప్పుడు కుటుంబాలుగా కలుసుకుంటూ ఉంటాము కదా! అక్కడ ఎక్కడ మీటింగ్ పాయింట్ ఎక్కడ అంటే దేవుని పర్వతము. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని నామములో మనము ఒక కూడిక పెట్టుకోనుట. నాకు ఇప్పటికి కూడా తెలుసు. ఇప్పటికి కూడా కొన్ని
వాళ్ళ కుటుంబస్తులందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా గాని వారంలో ఒక గంట సేపు జూమ్ ద్వారా వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నా గాని వారంలో ఒక రోజు మనము జూమ్ ద్వారా మనము కూడుకుందాము. 2 కుటుంబాలు అట్లా నాకు తెలుసు. ప్రతి వారము ఒక రోజు వారు కుటుంబాలుగా కూడుకొనుట ఎక్కడ అంటే ఆ దేవుని పర్వతము దగ్గర. అంటే దేవుని నామములో కూడుకొనుట. మనము వ్యక్తిగతంగా మన కుటుంబములో ఆరాధన చేసుకొనుట ఒక ఎత్తు. మన బంధువులు, మన రక్త సంబంధులు అందరూ ఉంటారు కదా! వారితో కలిసి కుటుంబ ఆరాధన కలిగి ఉండుట. హల్లెలూయా! రైట్. ఇప్పుడు 6వ వచనంలో, "ఇత్రో అను నీ మామ అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి." ఇక్కడ చూడండి ఆ కుటుంబముల మధ్య ఉన్నటువంటి సంబంధము, వందనములు చేసుకొనుట, మామను ముద్దు పెట్టుకొనుట. హల్లెలూయా! అది చూడండి. ఇక్కడ మామను ముద్దు పెట్టుకొనుట అంటే ఎంత సంబంధాలు వారి మధ్యలో ఉన్నాయో. ఈయన ఈయన ఒక యాజకుడు. మోషే గారికి యిత్రో గురించినటువంటి విషయాలు తెలుసు. యిత్రో తన పిల్లలను ఎంత పవిత్రంగా పెంచాడో, యిత్రో ఎవరైనా సహాయం చేస్తే వారిని ఎంతగానో ప్రేమిస్తాడో, యిత్రో తన ప్రజల యొక్క విడుదల కొరకు ఎదురు చూసేటటువంటి వ్యక్తి. అన్య దేశంలో పరదేశిగా ఒక యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ భార్య, పిల్లల కంటే యిత్రో అంటే చాలా ఇష్టం మోషే గారికి. హల్లెలూయా! ఆయన యాజకుడు, దైవ సేవకుడు. అది మనకు విచిత్రం గదా! సాధారణంగా మనము ఆహ్, ఎక్కడైనా చాలా రోజుల తర్వాత భార్య కలుసుకుంటే, భార్య భర్తలు తల్లిదండ్రులతో వస్తే మనం భార్యను కలుసుకుంటాము. లేతే పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాము. అంటే వాళ్ళని ముద్దు పెట్టుకోవద్దు అనేటువంటిది కాదు గానీ, వాళ్ళని ప్రేమించొద్దు అనేటువంటి విషయం కాదు గానీ, మోషే గారికి మామగారంటే చానా ఇష్టము. ఇక్కడ మామ అంటే కేవలము భార్య, తండ్రి అన్నటువంటిది గాక, ఆయన ఒక యాజకుడు, ఆయనకొక దైవ సేవకుడని, ఆయన ఇశ్రాయేల్ యొక్క రక్షణ కొరకు ఎదురు చూచువాడని, ఆయనకు ఈ యొక్క మొత్తం ఇజ్రాయెల్ యొక్క ప్రజల చరిత్ర అంతా కూడా తెలుసని, మంచి న్యాయం చేసేవాడని మోషే గారు గుర్తించి ఆయనను వందనము చేసి, నమస్కారము చేసి, ఆయనను ముద్దు పెట్టుకొని, వారందరూ కూడా ఒక గుడారములోనికి వాళ్ళు వచ్చారు. హల్లెలూయా! ఒక ఇంటిలో గుడారం అంటే ఒక ఇంటిలోనికి వాళ్ళు కలుసుకున్నారు. 8వ వచనం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టముల యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. మళ్ళా మామనే. అంటే ఇక్కడ మామ అన్నటువంటి పదం మాత్రం వాడారు గానీ, ఈ మోషే గారు అవతల వ్యక్తిని ఒక సేవకునిగా చూస్తున్నాడు. మామతో వివరించి చెప్తున్నాడు అంతా. దేవుడు ఎట్లా ఐగుప్తు నుంచి యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టమును బట్టి ఆ కష్టము నుంచి దేవుడు ఎట్లా విడిపించాడు. అంటే ఇప్పుడు ఆరాధనకు కారణాలు. ఎవరు ఆరాధన చేయాలి? ఎందుకు ఆరాధన చేయాలి? అన్నటువంటి ప్రశ్న. ఈ కనాను యాత్రలో మనకు ఆరాధన తప్పదు. ఆరాధన తప్పకుండా చేయాలి. మనకు చేస్తూ ఉన్నాం కూడా. దేవునికి వందనాలు. చేస్తున్నప్పుడు కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటున్నాం. ఆ పాఠాలు మనము కుటుంబ ఆరాధన కలిగి ఉండాలని, మరియు ఆరాధనకు కారణాలు ఉండాలని కదా! కారణం లేకుండా ఆరాధన చేయుట మంచిది గాదు. ఏదో ఒక కారణం మనం తెచ్చుకోవాలి. ఈ విషవానో, ఐఏఎమో, ఎఫ్ఎంపిబో లేకపోతే ఇంకొక మన స్థలంలోనే దేవుడు గొప్ప కార్యాలను చేసినందుకు, విడుదల చేసినందుకు వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన మనము చెల్లించాలి. సంభాషణ అంటే ఏమేమి జరిగింది అన్నటువంటి వాటిని వాళ్ళు సంభాషించుకొని,
వందనం చేసుకొని ముద్దు పెట్టుకొని దేవుడు చేసినటువంటి ఆ కార్యములను తలపోసుకుంటూ, ఇదిగో ఒక ఒక గొప్ప కార్యం చేశాడు దేవుడు, కానీ వెంటనే మళ్ళా కష్టం వచ్చింది సార్. చాలా మధ్యలో చాలా ప్రజలు గొనగడము, సనగడము, రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధం కావడము ఇవన్నీ జరిగినాయి. అయినా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు అని మామతో వివరించి చెప్పెను. ఇది కూడా అంటే దేవుని కార్యాలను పంచుకొనుట. దేవుని కార్యాలు మన సంభాషణలో, మన మీటింగ్‌లో, దేవుని పర్వతం దగ్గర మనం కూడుకున్నప్పుడు దేవుని కార్యములు సంభాషించుకొనుట. హల్లెలూయా! సరే, మిగతాటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కుటుంబాలు, ఉద్యోగాలు, రాజకీయ పరిస్థితులు, సమాజము ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కొండ దగ్గర నువ్వు ఆరాధన స్థలములో నువ్వు సంభాషించవలసినటువంటి విషయాలు దేవుని కార్యములు. హల్లెలూయా! ఈ దేవుని కొండ దగ్గర దేవుని ఆరాధించుటకు కూడుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి మేళ్ళు, విడుదల కార్యములు, కష్టములు, సాక్ష్యములు. హల్లెలూయా! అందుకనే మనం ఎక్కడైనా సహవాసంలో, సంఘంలో, కూడికలో, రిట్రీట్‌లలో మనం ఎవరినైనా కలుసుకున్నప్పుడు నీవు ఏం మాట్లాడాలా అన్నదానికి ఒక పునాది మనకిక్కడ దొరుకుతుంది. ఒక సాక్ష్యం పంచుకో. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో, నీ పనిలో దేవుడు చేసినటువంటి మేళ్ళను అవతల వ్యక్తికి నువ్వు సాక్ష్యం చెప్తే, అవతల వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అంతే ఆరాధన ఇంకా. అంతే, అమ్మా మా సహోదరి, మా సహోదరుడి జీవితంలో ప్రభా నువ్వు మేలు చేశావు అని సంతోషంతో బయటికి ఏం మాటొస్తది? ప్రైజ్ ద లార్డ్ అంట. అట్లే అవతల వ్యక్తి. గనక మీటింగ్ పాయింట్స్‌లలో మన యొక్క సంభాషణ దేవుని కార్యములను తలపోసుకొనుట. కష్టము చెప్పుకో. దాని వెంటనే దేవుని యొక్క విడుదల కూడా మనము సంభాషించుకోవాలి. దేవునికి వందనాలు. 9వ వచనం. నిర్గమకాండము 18వ అధ్యాయములో 9వ వచనము. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. సంతోషం. ఎందుకు సంతోషము? విడుదల. దేవుని యొక్క విడుదలను బట్టి సంతోషించెను. చాలా రోజుల తర్వాత నా అల్లుని చూశాను, నా బిడ్డను చూశాను, నా భర్తను చూశాను అన్నటువంటిది ఉంది. ఉంటది. సంతోషం ఉంటది. కానీ దేవుని కార్యాలను బట్టి సంతోషించుట. దేవుని యొక్క విడుదలను బట్టి సంతోషించుట. ఈయనను దేవుడు స్వస్థపరిచాడు. నా భార్యను, నా భర్తను దేవుడు స్వస్థపరిచాడు. వాటన్నిటిని బట్టి మీటింగ్ పాయింట్ దగ్గర సంతోషించుట. హల్లెలూయా! ఆ దేవుని పర్వతము దగ్గర వారు సంతోషించుట. దేవునికి వందనాలు. దేవుని పర్వతము దగ్గర వారందరూ కూడా కలిసి సంభాషించుకొనుట, వివరించి చెప్పుకొనుట, వారు సంతోషించుట. 10వ వచనంలో, మరియు యిత్రో ఐగుప్తుల చేతుల నుండియు, ఫరో చేతుల నుండియు మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, సంతోషము కుటుంబముగా దేవుని పర్వతము దగ్గర కారణములు దేవుడు విడుదల చేసినందుకు, రక్షించినందుకు, కష్టంలో ఆదుకున్నందుకు. చూడండి, వారు యెహోవా స్తుతింపబడును గాక. ఈ కార్యములన్నిటికీ కారణము యెహోవానే. ఈ కార్యం అందుకనే ఈ యిత్రో గారు మాట్లాడినా దేవుడే వస్తున్నాడు. ఈ మోషే గారు మాట్లాడినా దేవుడే. ఆయన ఒక్కడే స్తుతింపబడును గాక. మధ్యలో చాలా మంది వాడబడ్డారయ్యా. ఈ విడుదల కొరకు అహరోన్ గారు వాడబడ్డాడు, మోషే గారు వాడబడ్డాడు, యిత్రో గారు వాడబడ్డాడు. అక్కడ ఇజ్రాయెల్ ఉన్నటువంటి పెద్దలు కూడా వాడబడ్డారు. చాలా మంది ఈ విడుదల కార్యంలో వారు వాడబడ్డారు.
దేవుడు వారిని వాడుకున్నాడు. వారి ద్వారా అద్భుత కార్యాలు చేయించాడు. అయితే స్తుతి ఎవరికి అంటే దేవునికి. ఆయన స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక అంటే పొగడబడును గాక. ఇక్కడనే మనకొచ్చినటువంటి సమస్య. ఆరాధనలో మనుషులకు మనిషికి ఆరాధన కాదు. ఘనపరచబడుట దేవుడు. దేవునికి ఘనము. లూకాసు వార్తలో నాకు చాలా సంవత్సరాల కిందట ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. మనుషులలో ఘనత దేవునికి అసహ్యము. ఈ మాట మనము మన హృదయాల మీద రాయబడ్డాలి. దేవుని స్తుతించుటలో అనేక రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం కదా! అయితే అక్కడ మనం తగ్గించబడాలి. అక్కడ మనకెందుకు ఘనత చెప్పండి? మనకెందుకు ఆరాధన? మనల్నెందుకు ప్రజలు పొగుడుతున్నారు? నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. 3వ అధ్యాయంలో 12వ వచనంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే ఈ పెద్ద సేవకుడు నిజంగానే ఈ పెద్ద సేవకుని వాళ్ళు వచ్చి తేరి చూస్తున్నారు. అబ్బా! ఈయననే స్వస్థపరిచాడు. ఎట్ట స్వస్థపరిచాడు? ఎంత గొప్ప వ్యక్తి. అప్పుడు పేతురు గారు ఒక మంచి మాట అంటాడు. మేము మా భక్తి చేతనైనను మా శక్తి చేతనైనను వీనిని స్వస్థపరిచినట్టు మీరు మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు? మా భక్తి లేదయ్యా ఇక్కడ. మా శక్తి కూడా లేదు. మమ్మల్ని ఎందుకు మీరు విచిత్రంగా చూస్తున్నారు? చూచినందుకే కదా! ఇంకొక దగ్గర పూలదండలు వేయడానికి వస్తారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి, బర్నబా గారికి. నిజంగానే వాళ్ళు స్వస్థత చేశారు. పూలదండలను వేయడానికి వస్తే వాళ్ళు బట్టలు చింపుకుంటారు. ఆ సూత్రం ఇప్పటి వరకు ప్రజలలో అది డైజెస్ట్ కావడం, మింగుడు పడడం లేదు. అది ఎందుకు అర్థం కావడం లేదు. పేరు దేవుని ఆరాధన, లోపల మనిషికి ఆరాధన. అది వద్దు. మంచిది కాదు. అది వాక్యానుసారంగా కానే కాదు. అది లోకంలో అవన్నీ జరుగుతాయి. దాంట్లో ఏమి పాపం లేదయ్యా. పాపం లేదు. మనమేం ఇక్కడ దొంగతనం చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, ఒకరిని నరహత్య కూడా చేయడం లేదు. ఆ లోకంలో ఒక క్రమం ఉంటది. వాళ్ళొక పద్ధతిని పెట్టుకుంటారు. ప్రజలను గౌరవించుటకు వాళ్ళు ఆ విధంగా చేస్తారు. నువ్వు కూడా చేసుకో లోకంలో. కానీ ఇక్కడ మీటింగ్ పాయింట్ ఎక్కడుందంటే దేవుని పర్వతం దగ్గర, ఆరాధన దగ్గర దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా! దేవుడు స్తుతింపబడును గాక అంటే మనము తగ్గించబడును గాక. ఇక్కడ దేవుడు స్తుతింపబడును గాక. మనం ఎవ్వరం కూడా ఈ కార్యాలకు కారణము కాదు. వాడబడ్డాం. పలానాయన ఇంత గొప్ప కార్యం చేశాడు. పలానామె ఇంత గొప్ప కార్యం చేసింది. ఆహా! వీళ్ళు ఇంతమంది ఈ గుంపు వాళ్ళందరూ కలిసి ఈ గొప్ప సహవాసంలో ఈ గొప్ప కార్యం చేశారు. ఇంత డొనేషన్ ఇచ్చారు అని వారిని ముందుకు పిలిచి చప్పట్లు కొట్టి పూలదండలేసి శాల్వాలు కప్పితే మీరు చెప్పండి, అది ప్రభువుకు సంతోషమా? మీరు కళ్ళు మూసుకొని ప్రభా ఈ కార్యమును నువ్వు ఎట్లా చూస్తావు ప్రభా అని ఒక్కసారి ఆలోచించి మీరు ఆయన స్వరమును వినండి. అది ఆయనకు సంతోషమా? దాంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కొంతమంది ఘనపరచబడితే, మిగిలినటువంటి సంఘస్థులందరూ కూడా మనము అక్కడ ఆ ఈక్వాలిటీని, ఆ సమానత్వాన్ని మనం పోగొట్టినటువంటి వారము.
ప్రత్యక్షంగా వాళ్ళు వాడబడకపోవచ్చు, కానీ పరోక్షంగా వాళ్ళు వాడబడ్డారు కదా! రహస్యంగా వాడబడ్డారు గదా! అంటే ఒక సమాజ రీతిగా కూడా అది ఒక ఫెయిల్డ్ కార్యక్రమం. గనక దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికే స్తుతి కలుగును గాక. 11వ వచనం, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యంను బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవుల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. అందరికంటే దేవుడు గొప్పవాడని అప్పుడు వాళ్ళందరూ కలిసి మరియు మోషే మామయ్యని ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేల్ పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. ఇప్పుడు క్రియ, అప్పుడు మాట. నోటి మాట ద్వారా ఆరాధన చేయుట నంబర్ 1. కుటుంబముతో కలిసి ఆరాధన చేయుట నంబర్ 2. దేవుని పర్వతము దగ్గర ఆరాధన చేయుట నంబర్ 3. బలులను అర్పించి, అంటే ఒక ఖర్చుతో కూడుకున్నటువంటిది ఇది. ఒక ఖర్చుతో కూడుకున్నటువంటిది ఇది. అక్కడ బలిపీఠమును వాళ్ళు దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. ఇక్కడ భోజనము అనేటువంటిది ముఖ్యం కాదు. భోజనం చేయడంలో ఏం తప్పు లేదు. కానీ ఆ భోజనం చేయక మునుపు అది దేవుని ఆరాధనకు అర్పించబడినటువంటి అర్పణలు. దేవుడు చేసినటువంటి కార్యములను తలపోసుకుంటూ వాళ్ళు బలులను అర్పించి వారందరూ కలిసి భోజనం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజనం అనేటువంటి మాట కొత్త నిబంధనలో వాట్ ఫాలోస్ భోజనం అంటే వాళ్ళు కీర్తన పాడుచు ఒలివ కొండకు వెళ్ళిరి. కనుక మన ఆరాధనకు కారణములు ఈరోజు ప్రభు అనేక విషయముల ద్వారా మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన సమయము, మన వ్యక్తిగత కుటుంబము, వీలైతే మన రక్త సంబంధులతో కలిసి దేవుని అక్కడ సాక్షులు కూడా పెట్టుకోవచ్చు. దేవుని కార్యాలను మనం తలపోసుకోవచ్చు. అదే ఆరాధన. దానికి ఒక సెటప్ అయి ఉండాలి. అందరూ ఒక గుడికే పోవాలి, లైన్ కూర్చోవాలి, నిలబడాలి, చేతులు ఎత్తాలి, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా ఒక ఆరాధనే. కానీ అసలైనటువంటిది, నిజమైనటువంటిది ఇక్కడనే మనకు కనపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల దేవుడవు, సృష్టికర్తవు ప్రభువా, ఇక్కడ నాయన మా మధ్యలో ఉన్నటువంటి వాడవు ప్రభువా, మమ్మలను చూస్తున్నటువంటి వాడవు. నిజంగా మమ్ములను, మా బంధువులను, రక్త సంబంధులను నాయన రక్షించినటువంటి వాడవు. నీకు వందనాలు. ఇది మొదలుకొని మా ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన మేము కలిగి ఉండుటకు సహాయం నాయన చేయమని ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము ప్రకారము మేము నడుచుకునే శక్తిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.